ఆదివారం కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 14 కంపార్ట్మెంట్లు నిండిపోయాయని అధికారులు చెప్పారు. అయితే నిన్న 79,791 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,911 మంది తలనీలాలు సమర్పించుకున్నారని అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.73 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దిత్వా తుఫాను ప్రభావం పడే జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నమయ్య, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ ని ఓడగొడితేనే 2 పంటలకు రైతు బంధు వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగికి పత్తి రైతులకు రైతు బంధు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడుగొండ మండలం బోత్గ్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఒక యువకుడు దాడి చేసిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో భరత్ అనే ఒక యువకుడిని కానిస్టేబుల్ అప్పారావు ఆపి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నామంటూ చలానా విధించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి భరత్ ఒక రాయితో కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేశాడు. రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతుందన్నారు. దీంతో పాటు ఆయన కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్స్ పై ప్రశంసలు కురిపించారు. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ దంతెవాడ జిల్లాలో ఇవాళ 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయం లిఖించాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సూపర్ శతకంతో రెచ్చిపోయిన విరాట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. క్రికెట్ గార్డైన సచిన్ వన్డేలో 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా కోహ్లీ ఈ సెంచరీతో వన్డేలో 52 సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల ఖాలిదా జియా త్వరగా కోలుకోవడానికి ఆ దేశ ప్రజలందరూ ప్రార్థనలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. యూకేలో భారత్కు చెందిన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓర్స్టర్ ప్రాంతంలో హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో పోలీసులు 5 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.